సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, ఈ రెండిటిలో ఒకదాన్ని తాకు, శుభవార్తని అందుకుంటావు తల్లి. నువ్వు తాకిన దానిని బట్టి నీకు ఏ శుభవార్త చేరువవుతుందో చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఈ శుభదినాన నీ ముందు 2 వస్తువులను ఉంచాను. అవి ఏంటి అంటే, ఒకటి నా పాదుకలు, అలాగే విభూది. ఏదైనా ఒకదాన్ని మనసులో అనుకో. రెండిటిలో ఒకదాన్ని నువ్వు ప్రసాదంగా, బాబాగారి ఆశీర్వాదంగా అనుకొని బాబాగారి పాదాలు అలాగే విభూదిలో ఏదో ఒకదాన్ని తాకండి. దాన్ని బట్టి ఆయన మనకి ఏం ఆశీర్వాదం ఇవ్వబోతున్నారో తెలుస్తుంది. బాబాగారి సాక్షాత్తు ఆయన ఆశీర్వాదమే కదా అలాంటి పాదాలు, అదేవిధంగా విభూది. ఈ రెండు కూడా మనం సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతికరం. అలాంటి పాదుకలు లేదా విభూది ఒకటే నీ మనసులో అనుకోండి. బాబాగారు మీకోసం ఏం చెప్పబోతున్నారు అనేది జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా బాబాగారి పాదుకలు, ఎవరైతే సాయినాథుని పాదుకలు తాకారో వారికి బాబాగారు అందిస్తున్న మంచి సందేశం, ఊహించని ధనలాభం నీకు తప్పకుండా కలగబోతుందమ్మా. నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నావు కదా, ఆ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యోగం అనేది కూడా నువ్వు కోరుకున్నటువంటిది. అది కొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల్లోనే నీకు మంచి ఉద్యోగం కూడా ప్రాప్తిస్తుంది. నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు దూరమైపోతాయి. నీకు పూర్వ వైభవం ఉండే విధంగా జీవితం అనేది తప్పకుండా ఏర్పడబోతుంది. నువ్వు ఎంత మంచి అంటే, ఎంతమంది అయినా సరే అవమానాలు పడ్డా, అవమానాలు చేసినా, ఎంతమంది దగ్గర నుండి నిన్ను చిన్నతనంగా చూసినా, చిన్న చూపు చూసినా కూడా వాళ్ళందరినీ కూడా క్షమించేస్తావు. వారు కూడా బాగుండాలని కోరుకుంటావు. అందుకే ఈరోజు ఈ సాయినాథుడు నిన్ను ఉన్నత స్థానానికి ఉంచాలనుకుంటున్నాను. ఇంతటితో ఆగిపోదు తల్లి. ఇది నీ యొక్క శ్రమకు, నీ యొక్క కష్టానికి ఫలితం. అయితే ఈ కష్ట సమయంలో కూడా నిన్నే అంటిపెట్టుకొని ఎన్నో ఇబ్బందికరమైనటువంటి జీవితం నీతోటే గడిపి ఇప్పటి వరకు నిన్ను మంచి స్థాయికి తీసుకురావాలనే ఈ సాయి నా మీద నమ్మకం ఉంచిన నా బిడ్డ కోసం ఈ వాక్కు అనేది అందిస్తున్నాను. నీ యొక్క దాంపత్య జీవితం మంచిగా ఉండబోతుంది. నీ భార్య లేదా నీ భర్త, నీ బిడ్డలతో సుఖంగా ఉండబోతున్నావు. ఇంకా ఎంతో మంచి స్థితికి అనేది రాబోతున్నావు తల్లి. నీ కష్ట ఫలితానికి సంపాదన తోడై నిన్ను ఈ సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు కూడా నీ కుటుంబమే నీ బలం తెలుసా. వారి యొక్క ఆప్యాయతలు, అనురాగాలు, నీ మీద ఉన్నవారికి ప్రేమ, అవి కూడా నిన్ను మంచి స్థాయికి తీసుకొచ్చాయి. నీ కుటుంబం నీ బలం, అలాగే నీ బలహీనత. ఒక్కటి గుర్తుంచుకో అమ్మా, నువ్వు ఎప్పుడైతే ఇంతవరకు బాధలు అనుభవించావో ఆ బాధలు, ఆ ఇబ్బందులు కూడా నీకు ప్రతిదీ శుభసూచకంగా మారబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలా చేసే బాధ్యత నాది.
నేను నిన్ను బిడ్డగా స్వీకరించాను కదా, ఇక నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తావు. ఇప్పటి నుంచి నువ్వు అన్ని విధాలుగా రాజయోగం అనుభవించబోతున్నావు. ఎందుకంటే నా బిడ్డలందరూ ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఇకపై అన్ని సంతోషాలు కూడా అందించే బాధ్యత నేనే స్వీకరిస్తాను. ఆ బాధ్యత నాదే తల్లి. అలాగే ఇప్పుడు నీకు తోడుగా సంపాదనతో పాటుగా తోడవుతున్నారు కదా నీ బిడ్డలు కూడా మంచి స్థాయికి వెళ్తారు. పేరు ప్రతిష్టలు నీకు సంపాదించి పెడతారు. ఉన్నత స్థానంలో ఉంటారు. వారి సంపాదన మార్గం అత్యధికమైన స్థాయిలో ఉంటుంది. తప్పకుండా అలా కష్టపడతారు కూడా. అదృష్టం కలిసి వస్తుంది కూడా. నువ్వు భరించిన బాధ అన్నిటికీ అదృష్ట ఫలితాలు అందుకుంటావు. నేను చెబుతున్నాను కదా, అందరితో కలిసి ఉండు. కొందరితో మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదే నేను నీకు చెబుతున్న అతిపెద్ద సూచన. ఎప్పుడూ కూడా ఒకరిని నమ్మి వాళ్ళు మంచివారని గుడ్డిగా వెళ్ళిపోకు. అది చాలా కష్టమవుతుంది తల్లి. ఎందుకంటే నీ వెంట నిన్ను వెన్నుపోటు పొడిచే వ్యక్తులు నీకు చాలామందే ఉన్నారు. అది నువ్వు తెలుసుకొని జాగ్రత్తగా ఎలా అయినా ఉండాలి. ఎంతటి వారైనా ఒక్కొక్కసారి కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది కదా. ఓడిపోవాలా గెలవాలా అన్నది అది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఇప్పటి వరకు నుంచి తప్పకుండా అది గుర్తిస్తావు. అన్యోన్యంగా ఉండమ్మా. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో. ఇక ఏ బెంగా వద్దు తల్లి. అన్నీ కూడా తొలగిపోయే సమయాన్ని నీకు ఇప్పటి నుంచి నేను ఇస్తున్నాను. ఇంట్లో కష్టాలన్నీ కూడా ఇప్పటి నుంచి మాయమవుతాయి. నీ యొక్క దాంపత్య జీవితం బాగుంటుంది. నీ బిడ్డలు అయోమయ స్థితిలో నుంచి మంచి స్థాయికి వెళ్తారు. ఖచ్చితంగా నీ ఇల్లు 2 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక నీవు చేయవలసింది ఆనందంగా ఉండడమే, ప్రశాంతంగా ఉండడమే. ఎందుకంటే నువ్వు బాధపడితే ఆ బాధ ఇంట్లో ఒక నెగటివ్ వైబ్రేషన్ని తీసుకొని వస్తుంది తల్లి. అది నీకే కాకుండా నీ బిడ్డలకి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి చెబుతున్నాను, పశ్చాత్తాపాన్ని పక్కన పెట్టు. అలాగే నిశ్చింతగా ఉండు. నీ బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చుకోకుండా ఆనందంగా ఉండేలా నీ బాధ్యతగా చూసుకోవాలి. అదే ఆలోచించి నువ్వు వేదన పడుతున్నావని నాకు తెలుసు. నీ చేతిలో ఏముంది అనుకుంటున్నావేమో. నిజమే, నీ చేతిలో ఏముందమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజీ పడుతూ ఉంటే నీ చేతిలో ఏముంటుంది. రాజీ పడకు తల్లి. పోరాడు. ఎక్కడైనా సరే ఒక దగ్గర పోరాడాలి. ఎప్పుడూ రాజీ పడిపోతుంటే అవతల వాళ్ళకి నువ్వు చులకనగా అనిపిస్తూ ఉంటావు. నువ్వే ఒకసారి ఆలోచించు. అదేవిధంగా ఆలోచించేటప్పుడు కూడా నువ్వు విభేదాలన్నీ కూడా పెద్ద సమస్యల వల్లనే ఆ సమస్యలు ఇప్పుడు మీకు తీరిపోయే సమయం ఆసన్నమైంది. జీవితంలో ఎంతో సమయం ఎంతో విధంగా నిన్ను బాధ పెడుతూ ఉంది కదా. నువ్వు ఇప్పటి నుంచి అనుభవించిన కష్టమంతా తొలగిపోయి బాధలన్నీ దూరమయ్యి నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ బాబా నీకు మాటిస్తున్నాడు కదా, నువ్వు సంతోషంగా జీవిస్తావు. నీ సమస్యలన్నీ చక్కబెట్టుకొని నీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు. మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు. మీ బిడ్డల భవిష్యత్తు బంగారమయం చేస్తానమ్మా. ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఒకవేళ సహజంగానే అయితే సరిగ్గా మీరు మంచివారే, మంచితనం కలిగిన వారే. నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూస్తాను అని మాటిస్తున్నప్పుడు అన్నీ కూడా సద్దుమణుగుతాయి. ఇప్పటి నుంచి నువ్వు లక్ష్మీదేవి కటాక్షం అనుభవించబోతున్నావు. లక్ష్మీదేవి కటాక్షాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను తల్లి. ఆ తల్లి కటాక్షంతో నువ్వు సిరి సంపదలు శుభవార్తలతో ఆనందంగా ఉంటావు. మొట్టమొదటగా నువ్వు ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలమ్మా. నేను ఏ పనిని మొదలు పెడితే నా జీవితం నేను బంగారు బాటగా ఉండగలను, చేసుకోగలను అని. ఆ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటావు కనుక నీ జీవితం అన్ని రోజులు మంచిగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ మంచితనం తెలుసుకుని సమయం దగ్గరలోనే ఉంది. నీ ఓపికతో ఓర్పుతో ఇదంతా సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకో. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక ముగింపు దొరికింది. నువ్వు అర్థం చేసుకుంటావు కదూ. అందుకే చెబుతున్నాను, శ్రద్ధ సబూరి అనేది నీకు 2 ఆయుధాలు. ఆ 2 ఆయుధాలు నీకు జీవితాన్ని బంగారు బాటలా చేస్తాయి. ఈ సాయి మీద నమ్మకం ఉంచు. నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక రెండవది విభూది. బాబాగారి విభూదిని ఎవరైతే తాకారో వారికున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. నువ్వు ఈ సాయి విభూతి తాకావు కదా, నీ యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీ ఆరోగ్య సమస్యలన్నీ దూరమైనట్టే. నీ కష్టానికి
కష్టాలన్నీ కూడా పటాపంచలైనట్టే నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఈరోజు నీకు పని జరగలేదు అంటే రేపు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు, మంచి శుభవార్తలు నువ్వు వినబోతున్నావని అర్థం చేసుకో. ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున జరగదేమో అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నేను నష్టజాతకురాలిని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. నా చుట్టుపక్కల వాళ్ళకి, నా స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా మంచిగా అద్భుతంగా ఉన్నారు. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అన్నిట్లో గొప్పగా ఉన్నారు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఎప్పుడూ కూడా బాధపడకు, చింతించకు. అలా బాధపడి ఎటువంటి లాభం లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఏదైనా నువ్వు జాగ్రత్త పడాలి. ఇప్పటి నుంచి నీకు మించిపోయినటువంటి సమయం అంటూ ఏమీ లేదమ్మా. ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఏదైతే సాధించాలని కలలు కంటున్నావో దానిపైన దృష్టి పెట్టు. తప్పకుండా ఆ దృష్టి పెట్టిన విజయం నీకు కలుగుతుంది. ఒక కిరీటంలా మారుతుంది. నిన్ను చూసి, నిన్ను అవమానించిన వారిని చూసి నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా ఉండు. ఎందుకంటే నీ కష్టాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు అంటే నీ విజయ కిరీటం ముందు ముందు వాళ్ళు చూడబోతున్నారు అని అర్థం. ఒక మంచి ప్రేరేపణగా నువ్వు ప్రతి విషయాన్ని తీసుకో. తప్పకుండా నిన్ను అవమానించేవారు, కించపరిచిన వారే, నిన్ను బాధ పెట్టిన వారే వారి తప్పు తెలుసుకుని నీ ముందుకు వచ్చి మన్నింపులు అడుగుతారు. ఇక విజయంతోనే వారికి దెబ్బ కొట్టాలి. నువ్వు ఏమీ వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు తల్లి. నీ విజయమే వాళ్ళకి సమాధానం. నువ్వు తప్పకుండా సాధించడానికే పుట్టిన బిడ్డవు. కాబట్టి నీకు అన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అంతకు 100 రెట్లు అదృష్టం అనేది నీకు తప్పకుండా చేరబోతుంది. ఇప్పుడు ఉద్యోగం నీకు రాలేదని నువ్వు బాధపడవద్దు. రేపటి రోజున అంతకు మించి గణనీయమైనటువంటి ఉన్నత స్థాయిలో నువ్వు ఉంటావు. నేను చెప్తున్నాను కదా. అందుకే నువ్వు పట్టుదలగా, ఓర్పుగా, సహనంగా, నమ్మకంగా ఇవన్నీ కూడా నీ విజయాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో ఉండాలి. ఇదే గెలుపుకి నిదర్శనాలు. ఆ లక్షణాలు నీలో ఎక్కువగానే ఉన్నాయిలే. తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు. ఈ యొక్క చిన్న మాట నీకు 1000 కోట్ల బలాన్ని ఇచ్చింది కదా. ఆ బలమంతా కూడా నీకు నీ బాబానే అందిస్తున్నాడు కదా. ఇక ఎలాంటి ఏ కష్టం కూడా నిన్ను భయపెట్టదు. ఖచ్చితంగా నీకు జరగాల్సింది జరిగే తీరుతుంది. రావాల్సిన అద్భుతం వచ్చే తీరుతుంది. ఇక నువ్వు భగవంతుడి మీద భారం వేసి నీ యొక్క పని నువ్వు చేసుకో. నీ సాయి తండ్రి నీకు మాట ఇస్తున్నాడు కదా. ఇప్పటి నుండి నువ్వు పడినటువంటి కష్టాలన్నీ వేరు. ఇక నుంచి నువ్వు అనుభవించబోతున్న సంతోషాలన్నీ వేరు. నువ్వు ఇప్పటి వరకు పడినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి నువ్వు అనుభవిస్తున్నటువంటి సంతోషాలతో సమానంగా సరిచూసుకుంటావు. అలా సంతోషం అనుభవించబోతున్నావు. నీకు బాధలు విముక్తి. ఒకవేళ నువ్వు బాధలను పదే పదే గుర్తు చేసుకున్నావే అనుకో, ఇక కాలం నిన్ను సక్రమంగా నడిపించడానికి ఇక ఏం చేయాలి? నిన్ను నువ్వు మార్చుకోవాలి. కాబట్టి కాలానికి తగ్గట్టు మారాలి తప్ప గతంలోనే ఉండిపోవద్దు. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు. నీ ఆందోళన బయటకు వ్యక్తపరచాలి అంటే అది నువ్వు ఎవరి ముందో కాకుండా ఈ సాయి ముందు మాత్రమే వ్యక్తపరచు. ఎందువల్ల అంటే నీ యొక్క ఆవేదన అయినా కష్టమైనా అన్నీ అర్థం చేసుకునేది నేనే కదా. నువ్వు కొంచెం ఆందోళనగా ఉంటే చాలామంది భయపెట్టేస్తారు. ఆ భయంలోనే నువ్వు సాధించాలనే విషయం మర్చిపోయి కృంగిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నువ్వు కృంగిపోకూడదమ్మా. కష్టసుఖాలు సమానంగా తీసుకో. పగలు రాత్రి ఎలా సమానంగా ఉంటాయో అలాగే కష్ట నష్టాలు కూడా సమానం. అలాగే నువ్వు స్వీకరించాలి. ఎప్పటికీ సంతోషం అనేది నిరంతరం కాదు. బాధలు అనేది శాశ్వతం కాదు. ఈ సాయి ఆశీస్సులు మాత్రం నీకు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే నీ యొక్క మంచితనమే నన్ను నీ దగ్గరికి చేర్చింది. చాలామంది నీ దగ్గర నటిస్తుంటారు తల్లి. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అని నువ్వు గమనించాలి. అందరినీ దూరం చేసుకొని అనుమానించాలి అని చెప్పను, కానీ కొంతమంది ఉంటారు నీ మీద పడి ఏడ్చేవాళ్ళు. అలాంటి వారికి కాస్త దూరంగా ఉండు. ఇక రాబోయే రోజుల్లో ఆనందంగా జీవిస్తావు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఆఖరిగా నీ యొక్క ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. నీకు చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఈ సాయి విభూది పెట్టుకో. నీకు అంతా మంచి జరుగుతుంది. ఇక తొందరపడే నిర్ణయాలు తీసుకొని వద్దు. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న నీ సంతోషకరమైనటువంటి వార్తలు నువ్వు అందుకోవాలనుకుంటున్నావు కదా. ఈ సాయి దయ వల్ల తప్పకుండా నీకు అన్నీ అందుతాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.
నువ్వు అనారోగ్యంతో మదనపడ్డావు కదా, ఆ మదనం అంతా కూడా తగ్గిపోయి ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పూర్తి ఆరోగ్యంగా మారిపోతావు. అలా నీ సాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఏ యొక్క దోషాలు ఉన్నా కూడా, కర్మదోషాలు ఉన్నా కూడా ఈ సాయి నామాన్ని పలుకు. గురువారం రోజున ఈ సాయి గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చెయ్యి. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. చెప్తున్నాను కదమ్మా, నీకు అనారోగ్యం అనిపించినప్పుడు, మనసులో లేదా ఒంట్లో నలతగా అనిపించినప్పుడు ఈ సాయి విభూతిని పెట్టుకో, నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.